హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎలా జరిగిందని అనుకుంటే, ఆఫ్టర్ భరణి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటే, నిజంగానే ఎపిసోడ్ కొంచెం వేడివేడిగా, చాలా హాట్గా, చాలా స్పైసీగా జరిగింది అనుకోవచ్చు. ఆ, ఎందుకంటే దానిలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి మండే కదా, వార్ డే, అదేంటి ఈ నామినేషన్స్ డే కాబట్టి ఫుల్ వేడిగా జరిగింది. సో మాట్లాడుకుందాం దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తనూజ అండ్ దివ్య డిస్కషన్ చూపించారు మనకి. సో ఆ డిస్కషన్లో ఏంటంటే ఇద్దరు ఒక భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత సో ఇద్దరు కొంచెం కూర్చొని మాట్లాడుకొని కొంచెం వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఇష్యూస్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో డిస్కషన్ చేసుకున్నారు అండ్ దానిలో చెప్పాలంటే ఒకరికి ఒకరు ఓదార్పు చేసుకున్నారు అని అనుకోవచ్చు. సో బట్ ఇద్దరు మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు, సీరియస్గానే ఎమోషనల్ అయిపోయారు. సో దాంట్లో కూడా ఒక మాట తనుజ గారు ఒక మాట అంటారు. ఐ మీన్ అందరికీ మేబీ బాండింగ్ అనేది ఏదో అనిపించవచ్చు, బట్ మనకి తెలుసు అది ఏంటి, ఎంత మనకి పెయిన్ అనేది. ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది, చిన్న మాట అంటుంది. అండ్ తర్వాత ఇంకొక డైలాగ్ కూడా వస్తుంది, చిన్నదాన్ని చెప్తున్నా పెద్దదాన్ని విను అన్నట్టు. లైక్ ఫైనల్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం క్లాషెస్ అనేది తగ్గేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా వీళ్ళిద్దరు కలిసి కనుక గేమ్ ఆడితే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి. సో ఇది జరిగిన తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూపించారు. సో స్టార్టెడ్ విత్ అ సాంగ్. సో సాంగ్కి అందరు పర్ఫామ్ చేశారు, డాన్సులు ఆడారు. తర్వాత చూస్తే బిగ్ బాస్లో మొత్తం హౌస్ అంతా లైక్ బెలూన్స్తో నింపేశారు, కింద ఫ్లోర్లో అంతా బెలూన్స్ వేసేసారు. సో తర్వాత అందరినీ పిలిచి లైన్లో ఐ మీన్ నామినేషన్స్కి రెడీ అండి అని చెప్పేసి బిగ్ బాస్ పిలిస్తే అందులో వచ్చేసి ఇద్దరు క్యాప్టెన్స్ కాబట్టి ఇద్దరు క్యాప్టెన్స్ని పిలిచి సుమన్ శెట్టి గారిని అండ్ గౌరవ్ని ఇద్దరిని పిలిచేసి వాళ్ళ ముందు ఒక రెడ్ కలర్ క్యాప్సూల్స్ ఒకటి అండ్ బ్లూ కలర్ క్యాప్సూల్ ఒకటి 2 బాక్సెస్ లాంటివి పెట్టేసి ఏదో ఒకటి పిక్ చేసుకోమంటారు. సో అనుకున్నప్పుడు సుమన్ శెట్టి గారు యాక్చువల్గా ఇద్దరు బ్లూకి వెళ్తారు. గౌరవ్ అంటారు నేనే ముందు వచ్చాను అని చెప్పేసి అన్నప్పుడు సరే అని చెప్పేసి సుమన్ శెట్టి గారు రెడ్ తీసుకుంటారు. సో దాంట్లో ఆ బాక్సెస్లో వీళ్ళకి ఒక టూ కార్డ్స్ ఉంటాయి. సో బ్లూ కలర్ బాక్స్లో వచ్చిన అది గౌరవ్కి ఏదైతే కార్డు వస్తుందో అందులో వచ్చేసి ఎవరినైనా ఒకరిని సేవ్ చేయొచ్చు అని, అండ్ రెడ్ కలర్ దాంట్లో వచ్చిన దాంట్లో సెల్ఫ్ సేవింగ్ అన్నట్టు. సో సుమన్ శెట్టి గారు సెల్ఫ్ సేవ్ అయిపోయారు. సో గౌరవ్కి ఒక పవర్ వచ్చింది, ఎవరినైనా ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు అని. తర్వాత వచ్చేసి మనకి ఇమాన్యుయల్ బిగ్ బాస్ అందరినీ నామినేషన్స్లో వాళ్ళందరూ ఇట్లా నిలబెట్టించేసి దాంట్లో ఇమాన్యుయల్ని ఆయిషాని సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర పవర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆ పవర్స్ యూజ్ చేసుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఒక ఆప్షన్, ఒక టాస్క్ ఇస్తాడు. ఆ బెలూన్స్ అనేది పేల్చుకుంటూ పలగొడుతూ వెళ్ళాలి, దాంట్లో వాళ్ళకి కొన్ని కార్డ్స్ దొరుకుతాయని చెప్పేసి. సో వీళ్ళిద్దరు వెళ్ళేసి గేమ్ స్టార్ట్ చేస్తారు, టాస్క్ స్టార్ట్ చేస్తారు. సో బెలూన్స్ని పగలగొడుతూ వెళ్తూ ఉంటారు. ఇమాన్యుయల్ కొంచెం ప్లాన్స్ వేసుకొని కొంచెం ఫాస్ట్గా చేస్తాడు. సో ఫైనల్గా ఇద్దరికి వచ్చేసి దీంట్లో 3 కార్డ్స్ ఆయిషాకి వస్తాయి, 5 కార్డ్స్ వచ్చేసి ఇమాన్యుయల్కి వస్తున్నాయి, ఇమాన్యుయల్కి దొరుకుతాయి. సో 3 కార్డ్స్లో వచ్చేసి ఆయిషాకి దొరికిన 3 కార్డ్స్లో ఒక కార్డ్ వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు, 2 కార్డ్స్ వచ్చేసి ఒక్కొక్క నామినేషన్ చేయొచ్చు అని. సో టోటల్గా 3 నామినేట్ చేయొచ్చు తన దగ్గర ఉన్న కార్డ్స్ ద్వారా. అండ్ ఇమాన్యుయల్ దగ్గర ఉన్న కార్డ్స్ దగ్గర వచ్చేసి 5 కార్డ్స్ ఉంటాయి, అందులో 2 కార్డ్స్ వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని. సో ఆల్మోస్ట్ 4 మెంబర్స్ని ప్లస్ ఇంకా 3 కార్డ్స్ వచ్చేసి సింగిల్ నామినేషన్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 4 + 3 7. సో చేయొచ్చు అని చెప్పేసి తనకిస్తారు. సో ఇవి బిగ్ బాస్ ఒక ఆప్షన్ పెడతాడు, ఒకవేళ ఇవి కావాలనుకుంటే వాళ్ళు వాడవచ్చు, లేకపోతే ఇవి ఎవరికైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, వాళ్ళన్నా వాడచ్చు అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ కొంచెం కొత్తగా అన్నాను, బట్ ఆయిషా ఏం చేస్తుంది ఇక్కడ, ఆయిషా గారు వచ్చేసి ఈ కార్డ్స్లో ఆయిషా గారు ఒక కార్డు వచ్చేసి సాయి శ్రీనివాస్కి ఇస్తుంది, డైరెక్ట్ నామినేషన్ తన దగ్గరనే పెట్టుకుంటుంది. ఇంకొక కార్డు ఉంటుంది, ఇంకో కార్డు వచ్చేసి ఎవరు ఇవ్వలేదని చెప్పేసి సంజన గారికి ఒక కార్డు ఇస్తుంది. అండ్ ఇమాన్యుయల్ దగ్గర ఉన్న కార్డ్స్ వచ్చేసి 2 డబల్ నామినేషన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఒకటి దివ్యకి ఇస్తాడు, ఇంకోటి వచ్చేసి రితుకి ఇస్తాడు. సింగిల్ నామినేషన్స్ ఉన్న 3 రమ్యకి, తనుజకి, కళ్యాణ్కి ఇస్తాడు.
సో ఇక్కడ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు ఎవరికి ఇస్తారు మీరు నామినేషన్స్ ఎవరిదైనా అన్ని క్లారిటీ తీసుకున్నాకనే ఇస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ అంటే ఇక్కడ చిన్న అంటే నాకు వచ్చిన డౌట్ ఇమ్మాన్యుయల్ ఎందుకు కార్డ్ పెట్టుకోలేదు అని. ఎందుకంటే అన్నీ వచ్చాయి కదా, అన్నింటిలో ఒక కార్డ్ అనేది తను పెట్టుకున్నదండి. అట్లీస్ట్ ఒక ఎలిమినేషన్ తను చేసేది ఉండే, మళ్ళీ ఎందుకో మన తన గేమ్ ప్లాన్ ఏంటో కానీ తనతో ఏం పెట్టుకోలేదు, అన్ని ఇచ్చేసాడు. ఆయిషా మాత్రం ఒకటి తన డైరెక్ట్ నామినేషన్ తన దగ్గరనే పెట్టుకుంది. సో మళ్ళీ ఇమ్మాన్యుయల్ ఆట మార్చాడా లేకపోతే ఏంటో మళ్ళీ కొంచెం చేంజెస్ అయితే కనబడినాయి. సో సో ఇది జరుగుతుంటే సో ఆయిషా స్టార్ట్ చేస్తుంది నామినేషన్స్ స్టార్ట్ చేయమన్నప్పుడు ఆయిషాని అడిగితే సో ఆయిషా వచ్చేసి డైరెక్ట్ నామినేషన్లో రితుని చేస్తుంది. ఇక్కడ జరిగిన కన్వర్జేషన్స్ ఇద్దరి మధ్యలో తను పెట్టిన పాయింట్స్, తను ఏమంటుంది ఆయిషా ఏమని పెడుతుందంటే లైక్ ఇక్కడ నువ్వు లవ్ ఆడడానికి వచ్చావు లేకపోతే నువ్వు సపోర్ట్ తీసుకోవడానికి వచ్చావు తప్ప నీ గేమే లేదు, నువ్వు ఆడట్లేదు అది ఇది అని చెప్పేసి చాలానే స్టార్ట్ చేస్తుంది, చాలానే ఆర్గ్యుమెంట్ అవుతుంది. చెప్పాలంటే ఇది లిటరల్లీ ఒక ఫైర్ ఒక 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 వేడి అంటే వేడి పుట్టేలా అంత గొడవ జరుగుతుంది. వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రితు ట్రై చేసిన ఆయిషా అసలు వినదు. నాకు ఆయిషా ఆట అస్సలు నచ్చట్లేదు. యాక్చువల్ తనే చెప్తుంది రితు ఆట నచ్చట్లేదు అని చెప్తుంది. బట్ అంటే నాకైతే ఆయిషా ఆట నచ్చలేదు. అంటే అనుకున్నట్టు ఆడడం అని కాదు, నామినేషన్స్ వచ్చినప్పుడు తను ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ వీక్లో నామినేట్ చేశారు ఇవే పాయింట్స్ మీద, వీళ్ళకు బాండ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇలా అని చెప్పి అలా అని చెప్పి ఇంతకుముందు చూసిన గేమ్ని చూసే వాళ్ళు నామినేట్ చేశారు. సేమ్ మళ్ళీ ఈరోజు నామినేషన్స్ కూడా అవే చేశారు. అంటే ఎన్నిసార్లు ఇంకా బిగ్ బాస్ ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఇదే నామినేషన్ చేసుకుంటూ వెళ్తారా ఈ పాయింట్ మీదనే. సో 1 వీక్లో తనకి ఏమి పాయింట్సే కనబడలేదా రితు మీద, ఒకవేళ రితు మీద చేయాలనుకుంటే ఈ 1 వీక్లో రితు మీద ఏం పాయింట్స్ కనబడలేదా, ఓన్లీ బాండింగ్ అనే దాని మీదేనేనా. ఇంకా ఎన్ని రోజులు దీన్ని పట్టుకొని వీళ్ళు సర్వైవ్ అవుతారో ఇక వీళ్ళకే తెలియాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిషా గారికి అంటే నేను అనుకునేది వైల్డ్ కార్డ్ ఆయిషక్కతే కాదు, వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి, నాకు అసలు బిగ్ బాస్ ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళందరూ ఒకటే పాయింట్, బాండింగ్. నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. అంటే నాకు అనిపించేది వీళ్ళ ఆట అనేది చూపించరా, వీళ్ళ ఆట ఆడరు, ఎంతసేపు అవతల వాళ్ళ ఆట గురించైనా వీళ్ళవరే. సో వీళ్ళు వచ్చింది వాళ్ళ ఆటని ఎలా ఆడాలో వాళ్ళకి చెప్పడానికా లేకపోతే వీళ్ళ ఆట ఏంటో చూపించాలనుకుంటున్నారా ఏంటో నాకు అర్థం కాలేదు. సీరియస్గా నాకైతే ఆయిషా ఆట అసలు అర్థం అవ్వట్లేదు కదా, తను ఆడాలని అనుకోవట్లేదని నాకు అనిపించింది. సో అది తర్వాత రితు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తుంది, బట్ ఇక్కడ వినదు. పోవే అని ఆయిషా వచ్చేసరికి తన లాంగ్వేజ్లో పోవే అని అసలు ఏంటి అని అంతా అలా మాట్లాడడం ఏంటో మరి తన లాంగ్వేజ్ తనకే తెలియాలి. రితు కూడా కొంచెం ఇద్దరు 1-on-1 అయిపోతుంది. సో రితు చెప్పేది కూడా తన ఎక్స్ప్లెనేషన్ కూడా వినదు. మళ్ళీ ఇప్పుడు నామినేషన్ చేసినప్పుడు పాయింట్స్ పెట్టినప్పుడు అవతల వాళ్ళు చెప్పేది కూడా వినాలి, బట్ వినడానికి రెడీ ఉండదు, వినదు. ఆయిషా వెళ్ళిపోయి కూర్చుంటుంది. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్య నామినేషన్ స్టార్ట్ చేస్తుంది. దివ్య రాగానే ఫస్ట్ డైరెక్ట్ ఆయిషాని నామినేట్ చేస్తుంది. దివ్య దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక కార్డులో ఆయిషాని నామినేట్ చేసేస్తుంది. డైరెక్ట్గా చేసి చెప్తుంది, ఆయిషా నీకు ఒక ప్రాబ్లం ఉంది, లైక్ నువ్వు అవతల వాళ్ళ గేమ్ గురించో లేకపోతే అవతల మిస్టేక్స్ అనేది క్లారిటీగా మాట్లాడతావు, వాళ్ళ గురించి పాయింట్స్ పెడతావు, బట్ వాళ్ళు చెప్పేది ఆన్సర్ నువ్వు వినడానికి రెడీ ఉండవు, అవతల ఎక్స్ప్లెనేషన్ వినడానికి రెడీ ఉండవు. అండ్ అవతల పాయింట్స్ ఏవైతే చెప్తున్నావో అది నీలో కూడా ఉన్నాయి, నువ్వు కూడా దాన్ని నువ్వేమి కరెక్ట్గా లేవు అన్నట్టే పాయింట్ చెప్తుంది. చెప్పినప్పుడు ఆయిషా ఇక్కడ ఓకే నా యాక్సెప్ట్ చేస్తుంది, అసలు ఎలాంటి డిఫెండ్ చేయదు, ఓకే నా యాక్సెప్ట్ చేస్తుంది, అవును నాకు తెలుసు అంటుంది. సో నేను మార్చుకోను, కంట్రోల్ చేసుకుంటా అని చెప్పేసి అంటుంది అనేసి ఓకే చెప్తుంది. సో దివ్యతో అంత ఫైరింగ్ అయితే వెళ్ళలేదు, ఏదైతే రితుతో ఎంత ఫైరింగ్ వెళ్ళిందో దివ్యతో అంత ఫైరింగ్ వెళ్ళదు. సైలెంట్గా ఓకే అని చెప్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది నామినేషన్స్కి. సో తర్వాత దివ్య వచ్చేసి ఇంకొక నామినేషన్ చేయాలి. సో ఇంకో నామినేషన్ వచ్చేసి సాయిని చేస్తుంది. సాయిని ఎందుకు చేస్తుంది అంటే సాయికి ఒక పాయింట్ చెప్తుంది. సాయి నువ్వు ఎంతసేపు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చూస్తావో నువ్వు ఏదైతే నీ సైడ్ నుంచి ఆలోచించుకొని ఒక మనిషి గురించి అనాలిసిస్ చేస్తావో అదే కరెక్ట్ అనుకుంటావు, అండ్ అవతల వర్షన్ని నువ్వు వినవు అండ్ నువ్వు చూడవు కూడా. సో నీ పాయింటే నువ్వు కరెక్ట్ అనుకుంటావు అండ్ ఇంకోటి వచ్చేసి మ్యానిపులేటింగ్ అని కూడా చెప్పేస్తుంది. సో క్లియర్గా అండ్ మర్చిపోయాను, ఆయిషా నామినేషన్లో ఒక పాయింట్ చెప్తుంది, అది వచ్చేసి ఆది గారు
లాస్ట్ మనకి ఐ మీన్ నిన్న జరిగిన ఎపిసోడ్లో దివాళీ సెలబ్రేషన్స్లో ఆది గారు వచ్చేసి అందరి గురించి చెప్తారు. సో ఆయిషా గురించి కూడా చెప్పాడు కొన్ని పాయింట్స్. చెప్పినప్పుడు అంటే ఆఫ్ స్క్రీన్ మనకి ఏమైందో తెలియదు కాబట్టి ఆఫ్ స్క్రీన్లో వచ్చేసి ఆయిషా అది అంటే తన ఎవరో నా గురించి చెప్పడం ఏంటి, తన గురించి నేను మార్చుకోవాలని, అండ్ ఈవెన్ ఇంక ఇవన్నీ పడ్డానికి ఇక్కడ వచ్చింది వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతుంది అంటే దివ్య పాయింట్ కూడా చెప్తుంది నేను నామినేషన్స్లో. సో వెళ్ళిపోవడానికి అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎవరు వేసినా నువ్వు వెళ్ళిపోవాలన్న దానికి నిన్ను ఉండడం ఎందుకు, అందుకే నామినేట్ చేస్తున్నాను పాయింట్ కూడా గట్టిగా చెప్తుంది. అందుకే ఆయిషా యాక్సెప్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందా, ఆయిషా అడ్డానికి రాలేదు, ఏదో జస్ట్ వచ్చింది అంతే. అండ్ దివ్య ఇంకొక పాయింట్ భలే చెప్పింది ఆయిషా గురించి. సారీ గైస్, సాయి గురించి తర్వాత మాట్లాడుతుంది కానీ ఆయిషా గురించి చాలా పాయింట్స్ చెప్పింది కాబట్టి అది మాట్లాడుతున్నాను. సో దివ్య ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఆల్రెడీ ఒక బిగ్ బాస్ చేసి వచ్చావు, సో అక్కడ వచ్చిన దానివి ఇక్కడ ఇంకా చెప్పాలని ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, బట్ ఎంతసేపు నీ కాన్సన్ట్రేషన్ అవతల ఆట మీద ఉందని. నిజంగా ఈ పాయింట్ నిజంగానే కరెక్ట్. అసలు యాక్చువల్గా ఆయిషాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళందరికీ బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ అనుకుంటారు. సో అది నిజంగానే అంత ఈజీ కాదు అనుకుంటారు కొంతమంది. ఎవరైతే ఇప్పుడు అగ్ని పరీక్షలో చూసాం కదా, చాలామంది ట్రై చేశారు. సో అలాంటిది తనకంత అవకాశం వచ్చినప్పుడు తనది చూపించుకోవడానికి ఆల్రెడీ ఒక ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడున్న ఛాన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని తను ఆడడానికి ఉండాలి, కానీ ఆడడానికి ఏం లేదు అసలు. ఆయిషా జస్ట్ నార్మల్గా వచ్చింది. సో తనకి దాని విలువ తెలియదు అని అనిపించింది నాకైతే. సో మేబీ ఎందుకు వచ్చిందో కదా తనకే తెలియాలి. అండ్ సో సాయి గురించి మాట్లాడుతున్నాను. సాయిని నామినేట్ చేసేది దివ్య. సో మ్యానిపులేటర్ అని కూడా చెప్పేసి అనేస్తుంది. సో సాయి కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, బట్ అక్కడ స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉండదు తన దగ్గర. అండ్ ఫైనల్గా కొంచెం ఒక వర్షన్ చూస్తాం, సాయి అరుస్తాడు కూడా, వాయిస్ రేజ్ అవుతుంది కూడా. సో దివ్య కూడా అప్పుడు రేజ్ అవుతుంది, నువ్వు అరవడానికి లేదు, నన్ను నార్మల్గా మాట్లాడు అన్నట్టు చెప్తుంది. సో నాకు తెలిసి సాయిలో ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. సో లాస్ట్ మనం ఏదైతే చూసామో అది కాదు సాయి, ఇప్పుడు బయటకు వస్తాడు. సో నిజంగా నేను మ్యానిపులేటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని విషయాలు అటు నుంచి ఇటు నుంచి అటు చేశాడు. సో అది షో చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. సో తనని నామినేట్ చేసింది. సో ఇద్దరిని నామినేట్ చేసింది. తర్వాత స్టార్ట్ అయింది. దెన్ బ్యాక్ టు బాల్ అన్నట్టు రీతు నామినేషన్కి వస్తుంది. రాగానే ఆయిషాతోని నామినేషన్ చేస్తుంది. ఆయిషాని నామినేట్ చేయగానే ఇద్దరికి ఉన్న ఫైర్ ఉంటుంది అస్సలు. లిటరల్లీ ఒక మూమెంట్లో అంటే రీతు వచ్చేసి అదే పాయింట్ చెప్తుంది, నువ్వు పక్క వాళ్ళు ఎవరికి చెప్తావు కానీ నీలో మిస్టేక్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఫస్ట్ నువ్వు దాంట్లో సక్సెస్ అయ్యి అవతల గురించి ఆ పాయింట్స్ మాట్లాడాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను లవ్ ఆడడానికి రాలేదు, అది రాలేదు, నీకు చెప్పానా నేను అన్నట్టు ఆ పాయింట్ మాట్లాడితే ఏది తన నామినేషన్లో చెప్తాడు. సో ఇక్కడ కొన్ని జరిగిపోతాయి కనెక్షన్స్, అంతేగాని దాన్ని పట్టుకొని నువ్వు డిసైడ్ చేయొద్దు. అండ్ అయినా ఎవరు ఆట ఆడితే నీకేంటి అన్నట్టు ఒక చెప్పాలంటే ఇద్దరికి ఒక వార్ లాంటిదే జరుగుతుంది. ఒక మూమెంట్లో కొట్టుకునేదాకా వెళ్ళిపోయినట్టు ఒకరి మీదకి ఒకరికి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ లిటరల్లీ ఆయిషా కొన్ని లూజ్ టంగ్ చేస్తుంది. అసలు ఏంటి అసలు ఆ లాంగ్వేజ్ ఏంటో, తను చూడడానికి బాగుంటుంది, కాకపోతే తన లాంగ్వేజ్ మాత్రం, తన మాట తీరు మాత్రం లిటరల్లీ ఇరిటేట్ వచ్చేస్తుంది. రితు కూడా ఏం తగ్గదు, రితు కూడా ఇచ్చేస్తుంది తను ఎంత రేజ్ అయితే తను కూడా అంత రేజ్ అవుతుంది. కానీ నాకు ఇక్కడ నాకేమనిపించింది అంటే, అసలు పాయింట్స్ అవతల చెప్పినప్పుడు వినాలి కదా, వినకుండా ఇప్పుడు నువ్వెంత స్ట్రాంగ్గా చెప్పావు, తనంత స్ట్రాంగ్గా చెప్పేది వినాలి. సో వినకుండా అలా అరవడం, సో అలా మాట్లాడకుండా అలా చెప్పేది వినకుండా చేయకుండా ఏంటో. ఇక్కడ రీతు ఆయిషా ఇద్దరు ఫైట్ ఎలా వెళ్తుందంటే లిటరల్లీ ఒక ఫైర్ మీద వెళ్తుంది. ఇద్దరు నాకైతే అనిపించింది కొట్టుకుంటారా ఏంటో అనిపించింది. ఆ రేంజ్లో ఇచ్చారు. మళ్ళీ ఎందుకంత హైపర్ అవుతున్నారో ఏంటో అంటే కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే, అసలు ఎందుకు వీళ్ళు చిన్న వాటికి ఎంత రియాక్ట్ అవుతున్నారో ఇంకా వాళ్ళకే తెలియాలి. సో అంత ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటో, మళ్ళీ ఆయిషాకి మేబీ పర్సనల్ ఏమైనా ఉందా ఏంటి, అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని వచ్చారా అన్న ఫీల్ వస్తుంది ఆయిషా మీద నాకెందుకో, వీళ్ళ మీద. మళ్ళీ మేబీ అది మనకు తెలియదు, బ్యాక్ స్టోరీస్ మనకు తెలియదు కాబట్టి. సో బట్ అదెందుకో కొంచెం నిజంగా చెప్పాలంటే ఇరిటేటింగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అరుచుకోవడం మాత్రం ఇరిటేటింగ్ అనిపించింది. సో రీతు నామినేషన్ అసలు తను చెప్పే పాయింట్ చెప్తుంది అయిపోతుంది. సో చూడాలి మళ్ళీ వీళ్ళిద్దరు రియాక్షన్స్కి అసలు
అంటే తను అక్కడ యూజ్ చేసిన పదాలు కానీ ఏం అసలు అలా మాట్లాడుకోవడం కానీ, సో అది ఎంతవరకు ఎలా బయటికి వెళ్తుందో అండ్ నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనకు తెలియదు, చూద్దాం. అంటే ఒక పాయింట్ ఏంటంటే ఈ తను ఆయిష వచ్చేసి పోవే అని ఏంటి అని అది అలా మాట్లాడవచ్చు. అండ్ రితు కూడా ఒక మాట అంటుంది ఫైనల్లో, లైక్ అంత ఆర్గ్యుమెంట్ జరిగినాక మూసుకో అని చెప్పేసి అంటుంది. సో దానికి ఆమె ఐ నీడ్ రెస్పెక్ట్ అంటుంది. మళ్ళీ ఒక్కసారిగా అంటే మనమైతే రెస్పెక్ట్ ఇవ్వము, ఆయిష ఉద్దేశం ఏంటంటే మనమైతే రెస్పెక్ట్ ఇవ్వము, అవతల మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఏంటో మళ్ళీ అది. సో ఆయిష నామినేట్ చేసింది రితు. తర్వాత ఇంకా అయిపోలేదు గైస్, ఇంకా ఉన్నది ఇంకొక హైలైట్ నామినేషన్స్ కూడా ఉన్నాయి ఈరోజు. సో ఇదే కాకుండా తర్వాత వచ్చేసి రితు రాముని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే రాము నాకు కనబడట్లేదు నువ్వు అని చెప్పేసి, ఎంతసేపు తిరగడాలే కాబట్టి, బట్ నువ్వు ఇక్కడ కనబడట్లేదు, ఆడట్లేదు అన్నట్టు నామినేట్ చేస్తుంది. సో రాము కొంచెం ఎటకారంగా నేను కనబడట్లేదా నీ కళ్ళు నీ కళ్ళని టెస్ట్ చేయించుకో, ఆపరేషన్ సంథింగ్ ఏదో అంటాడు. సో ఒక కైండ్ ఆఫ్ సో సేవ్ అయ్యాడు కదా, మేబీ ఆ ఉద్దేశంతో అలా అన్నట్టు, అంటే కొంచెం ధైర్యం వచ్చిందో మళ్ళీ ఏంటో కానీ, సో కొంచెం డిఫరెంట్గానే మాట్లాడతాడు. సో తన నామినేషన్ అయిపోతుంది. సో రితు ఇద్దరిని నామినేట్ చేసింది, ఆయిషని రాముని నామినేట్ చేసేది. సో తర్వాత హైలైట్ ఇంకా, సో తర్వాత నామినేషన్ ఇది మాత్రం అసలు. సో తర్వాత వచ్చేసి రమ్య నామినేషన్ చేస్తుంది. రమ్య వచ్చేసి తనుజ గారిని నామినేట్ చేస్తుంది. లిటరల్లీ తను పెట్టిన పాయింట్స్, ఇక్కడ నువ్వు గేమ్ ఆడడానికి రాలేదు, ఇక్కడ బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చావు అని, అండ్ నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ కాదు, నీకు ఆల్వేస్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి, అండ్ చెప్పాలంటే ఫైనల్గా నీ వల్లనే బరీన్ గారు వెళ్ళిపోయారు అన్నట్టు చెప్పేస్తుంది. దీనికి తనుజ ఇస్తుంది అసలు వా అసలు తనుజ గారు ఒక మాట అంటారు, నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆట ఆడడానికా నా ఆట చూడడానికా అని చెప్పేసి అడుగుతుంది. లిటరల్లీ అసలు బాంబు లగాదేంగానే పర్ఫార్మెన్స్ అనుకో ఏమని అనుకోండి, సూపర్ అనిపించింది. అంటే తనుజ గారు పాయింట్స్ సాలిడ్గా పెట్టారు. నువ్వు నీ ఆట ఆడు, నా ఆట ఆడడానికి నువ్వు ఎవరు అన్నట్టు, నా ఆట గురించి చెప్పడానికి నీకు రైట్ లేదు, సో నీ ఆట నువ్వు ఆడుకో అన్నట్టు. అండ్ బాండ్స్ పెట్టుకోవడం అది నా పర్సనల్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేవాడేసారు. బాండ్స్ పెట్టుకుని అది నా ఇష్టం అని, సపోర్ట్ కావాలి అన్నప్పుడు అది నా ఆట తీరు, నా గేమ్ ప్లాన్ అనుకో, ఏదని అనుకో అన్నట్టు. అండ్ నువ్వు మ్యానిపులేటర్ అంటే అవన్నీ అనుకో అని చెప్పేసి అంటుంది. అనుకో అయితే ఏంటి అన్నట్టే మాట్లాడుతుంది. సో నిజంగా చెప్పాలంటే అలా స్ట్రాంగ్గానే ఉండాలి. తనుజ గారు ఈరోజు నిజంగా చాలా స్ట్రాంగ్గా చూపించారు, అదే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అవతలలో ఎవడో డిసైడ్ చేశారని చెప్పి నీ ఆటతో నువ్వు మార్చుకోవద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండాలి. సో ఈరోజు అదే చెప్పింది తనుజ గారు. సో క్లియర్ కట్ తనుజ గారు విత్ ఫైర్. ఓకే, ఇదే సరిపోలేదు, ఇంకా ఉంది తనుజ గారు. ఈరోజు తనుజ గారు ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద షో అనుకోవచ్చు. సో ఈ నామినేషనే ఫైర్ అయిపోతుంది, ఇద్దరికి ఫుల్ వార్ అవుతుంది. అంటది నువ్వు మాట్లాడిన మాటలన్నీ అది ఇది అని చెప్పేసి తనుజ గారు ఫుల్ రమ్యని, యాక్చువల్గా రమ్య ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రమ్య నిజంగా నాకైతే క్లియర్గా అర్థమవుతుంది, తనకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. దానికి కరెక్ట్గా తనుజ గారు ఇచ్చి పడేసింది దేత్తడి పోషమ్మ గుడి అన్నట్టు ఇచ్చి పడేసింది తనుజ గారు. సో చెప్పాలంటే నామినేషన్లో నాకు పాయింట్లో అనిపించింది వచ్చింది రమ్య నామినేట్ చేయడానికి, బట్ తనుజ గారే అక్కడ టాప్లో అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, నామినేషన్స్ పాయింట్స్ అనేది ఇచ్చి పడేసింది. సో సూపర్ అనిపించింది. సో కొన్ని పాయింట్స్ అక్కడ మాట్లాడారు. అంటే నేను ఆల్మోస్ట్ అన్నీ మనకు తెలిసిన పాయింట్స్, లైక్ నానా అని చెప్పేసి అర్థం అది అనడం, అండ్ తర్వాత నాన్న సపోర్ట్ చేస్తలేదని చెప్పేసి తనుజ గారు అనడం, ఇవన్నీ నాకు అంటే రమ్య ఈ మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు అది ప్రాబ్లం నాన్నకి తనకి కదా. సో వాళ్ళిద్దరి వల్ల రమ్యకి ఏం ప్రాబ్లం అయింది, రమ్యకి గేమ్ ఏమైనా డిస్టర్బ్ అయిందా? అసలు నిజంగా నామినేషన్స్లో అసలు ఏం నామినేషన్స్ ఏంటో వీళ్ళంతా ఎంతసేపు అవతలోడు ఆట ఆడట్లేదు అని చెప్పేసి. ఈ పాయింట్ గురించి నేను మాట్లాడతాను మీటింగ్ వీడియో ఎండ్ లోపల మాట్లాడదాం. సో ఇక్కడ తనుజ గారు కూడా విన్న తర్వాత ఒక మాట అంటారు, మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా వేసుకుంటారు. సో సూపర్ ఇచ్చింది. సో తర్వాత ఈ నామినేషన్ అయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సాయి వస్తాడు. సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. చూడండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయి.
కళ్యాణ్ వచ్చేసి సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఎందుకు అంటే కళ్యాణ్కి ఏదైతే పవన్ అండ్ డిమోట్ పవన్ అండ్ రితు చేసిన ఒక ఐ మీన్ తనకు ఒక వెన్నుపోటు అనేది తను అనుకుంటాడు కదా, ఏదైతే తను అప్పుడు ముందు గేమ్లో తను బయటికి పంపేయడం అని చెప్పేసి. సో ఆ పాయింట్ గురించి ఏదో మాట తనతో డిస్కస్ చేశారు. అయితే నన్ను వెన్నుపోటు పొడిచిన నేను వదిలేస్తాను అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి. నాకు ఇక్కడ అర్థం కాదు, ప్రాబ్లము కళ్యాణ్ది, రితుది, పవన్ది, రైట్? ప్రాబ్లం కళ్యాణ్ది. అయిన ప్రాబ్లం గురించి ఈయనెవరు నామినేట్ చేయడానికి? అసలు సాయికి ఏం సంబంధం అసలు? లిటరలీ నాకు లాస్ట్ వీక్ అంతా జరిగింది. ఆ 1 వీక్లో ఏ పాయింట్స్ దొరకలేదా నీకు? మీరంతా చూసొచ్చిన దాని గురించే మళ్ళీ వీళ్ళని నామినేట్ చేయడం ఏంటో. లాస్ట్ వీక్ గురించి మాట్లాడట్లేదు. అంతకుముందు అది ప్రాబ్లం, కళ్యాణ్కి జరిగిన ప్రాబ్లం గురించి కళ్యాణ్కే నామినేట్ చేయడం లిటరలీ నాకు కూడా అర్థం కాలేదు. సాయి లిటరలీ ఒక టార్గెట్ చేశారు వీళ్ళంతే, టార్గెట్ చేశారు. ఎలాంటి పాయింట్స్ లేవు వీళ్ళ దగ్గర, టార్గెట్ చేసి నామినేట్ చేశానంటే అనిపించింది. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అనుకుంటాం, ఏమీ లేవు. అండ్ కొన్ని మాటలు అన్నాడు అంటే ఇంకోటి కళ్యాణ్ వచ్చేసి తన పవర్ తీయడానికి అలా చెప్పినందుకు కూడా తను పెట్టుకున్నాడు. కళ్యాణ్ దాన్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. ఇక్కడ కళ్యాణ్ క్లారిటీ ఇస్తాడు, ప్రాబ్లం మా ముగ్గురికి మధ్యలో అది నేను నామినేషన్కి తీసుకెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే దాంట్లో ఒక తప్పు నాది కూడా ఉంది కాబట్టి నేను కూడా అంతవరకు తీసుకెళ్ళాలనుకోవట్లేదు, సో అందుకే నేను తీసుకెళ్ళలేదు అని చెప్పేసి అన్నాడు. అండ్ తర్వాత కళ్యాణ్ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు, నువ్వే కాదు ఇక్కడ వచ్చిన వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళందరి పవర్స్ నేను తీయడం, నాకు ఛాన్స్ ఉంటే అందరి పవర్ కూడా తీసేస్తాను, నాకు ఎలాంటి పార్షాలిటీ లేదు, ఇక్కడ తీసేస్తాను చూడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసాను. సో అక్కడ ఓకే, అంటే కరెక్ట్ పాయింటే మాట్లాడాడు కళ్యాణ్. సో సాయి ఏదైతే, నాకైతే అది నామినేషన్ పెద్ద వ్యాలిడ్ అనిపించలేదు సాయి ఏదైతే చెప్పాడో. సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ విజిల్ ఎందుకన్నానో గుర్తుపెట్టుకోండి. తనుజ గారు వచ్చారు నామినేషన్కి. తనుజ గారు ఎంట్రీయే అసలు నామినేషన్కి వస్తేప్పుడే అసలు హైలైట్ అనిపించింది. వచ్చింది, తను ఎవరిని నామినేట్ చేస్తుందని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ వైల్డ్ కార్డ్ అందరూ కూర్చున్నప్పుడు ఆయిష ముందు లేస్తుంది, నన్ను నామినేట్ చేస్తుంది కానీ ఆయిష లేస్తుంది. కానీ ఆయిష కాదు, పక్క జరుగు అన్నట్టు, ఆయిష పక్క జరగమ్మా అన్నట్టు పక్కకి జరిగిపోయి రమ్యని నామినేట్ చేస్తారు. రమ్యని నామినేట్ చేసినప్పుడు రమ్యకి ఇస్తుంది అసలు అంటది, నువ్వు పచ్చళ్ళు పట్టుకొని వచ్చావు కదా, ఒకటి సెల్ఫిష్ అని చెప్పి, ఒకటి ఓవర్ యాక్టింగ్ అని చెప్పి, ఇంకోటి అని చెప్పి తీసుకొని వచ్చి అందరికి ఇచ్చావు కదా, కానీ అవన్నీ మిక్స్ చేసి ఒక పచ్చడి కనుక వస్తుంది నువ్వు అంటది. అసలు సూపరు. అండ్ తర్వాత ఏదైతే తన వీడియో చూస్తుందో ఆ వీడియో గురించి మాట్లాడుతుంది, బ్యాక్ పిచ్చింగ్ అనేది నువ్వు చేస్తావు అని చెప్పేసి. అండ్ చాలా విషయాలు అసలు లిటరలీ తనుజ ఈజ్ ఆన్ ఫైర్, ఆడపులి అన్నట్టు అసలు ఫైర్. అసలు రమ్యతో తనకైన వార్ ఉంటుంది, అసలు నామినేషన్లు ఇచ్చి పడేస్తుంది. అసలు లిటరలీ నాకైతే తను మాట్లాడుతుంటేనే అసలు ఆ మూమెంట్ కొద్దిసేపు వరకు అసలు ఏంట్రో బాబు, అసలు తనుజనేనా, మనం చూసిన తనుజనా అనిపిస్తుంది. సో పాయింట్స్, సాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ సూపర్గా పెట్టింది. అండ్ రమ్యకి నిజంగానే రమ్యకి రమ్యని కూడా మాట అంటది, నువ్వెవరు నా గేమ్ గురించి మాట్లాడడానికి అని చెప్పి ఆ పాయింట్ కూడా తను మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తుంది, మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటది, మైండ్ యువర్ అంటే నీ ఆట నువ్వు చూసుకో, నువ్వు నన్ను చూడడానికి రాలేదు ఇక్కడ అని చెప్పేసి అంటది, నన్ను సెట్ చేయడానికో నన్ను సరి చేయడానికో నువ్వు రాలేదు, నీ ఆట నువ్వు చూసుకో అని చెప్పేసి అంటది. అండ్ కొన్ని క్లారిటీస్ ఇస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకొక పంచ్ ఏంటంటే, ఇలా రెండు చేతులు కలిస్తే చప్పట్లయితే అని చెప్పేసి మాట్లాడావు కదా బాగా అని చెప్పేసి, దాని గురించి నువ్వు మాట్లాడావు, అవన్నీ నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు కదా అది అని చెప్పేసి అంటది. కానీ ఇక్కడ 2 చేతులు చప్పట్లు అని చెప్పేసి రమ్య అనలేదు. యాక్చువల్లీ ఈ మాట అన్నది మాధురి. చెప్పాలంటే తనుజ గారు అంత ఫైర్లో కూడా ఒక తన ప్రజెన్స్ ఆఫ్ మైండో లేకపోతే ఏమని అనుకోండి, నేను ఇక్కడ పొగడట్లేదు, ఒక పాయింట్ మాట్లాడతాను. అంత ఫైర్లో కూడా తన టార్గెట్ రమ్యతో పాటు మాధురి గారిని వేసేసింది. ఎందుకంటే సేమ్ మాధురి గారికి బ్యాక్ ఇచ్చేసింది. మీకు గుర్తుందా, అంతకుముందు మాధురి గారు వచ్చిన సెకండ్ డేనా థర్డ్ డేనా ఒక గొడవ జరిగినప్పుడు, దివ్యతో మాధురికి గొడవ జరిగినప్పుడు, అప్పుడు మాధురి గారు నాన్న అంటావు అని చెప్పేసి ఎక్కిరిస్తుంది దివ్యని. కానీ యాక్చువల్గా నాన్న అనేది తనుజ గారు కదా.
సో అక్కడ మాధురి దివ్య గొడవలో మాధురి ఏం చేస్తుంది, దివ్యానితో పాటు తనుజ వేసుకున్నట్టు సేమ్ అదే ఫార్ములా ఇక్కడ తనుజ రమ్యతో పాటు మాధురి గారిని ఇచ్చి పడేసింది, ఖర్చులకి ఇచ్చి పడేసింది తడి. సూపర్ అసలు తనుజ గారు నిజంగా ఇన్ని రోజుల్లో వేరు, ఈ రోజు నామినేషన్ మాత్రం అసలు పీక్స్, ఇంకా ఎక్కడ తగ్గలేదు. అసలు క్లారిటీగా పాయింట్ పెట్టింది, పాయింట్ చెప్పింది. అసలు 2 చేతులు కలిస్తే కాదు సౌండ్ ఎంత వస్తుందో కాదు, ఒక్క చేతితో వచ్చే సౌండ్ వేరుంటుంది, విజిల్ అని చెప్పి అంటది, ఇట్లా అంటది అనేసి తర్వాత వెళ్తుంది, వెళ్ళి నామినేట్ చేసిన అంటది, వెళ్తుంది, వెళ్ళేసి మళ్ళీ కళ్యాణ్ దగ్గర పోతుంది. కళ్యాణ్ దగ్గర పోయి చెయ్యి ఇప్పుడు నా మీద, నేను ఆ రోజు ఏదో అన్నా అని చెప్పేసి అది పెద్దగా వైరల్ చేశారు కదా, చెయ్యి నువ్వు అని చెప్పేసి తన్ని కూడా అసలు కళ్యాణ్ కూడా అసలు ఏం చదువుతుందో బాబు అనుకుంటాడు. అందరూ ఆలోచించి అసలు తనజ ఏంటి ఇలా చేస్తుంది అనేసి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత విజిల్ వేస్తుంది చూడు, విజిల్ వేసి సౌండ్ ఇస్తుంది. నిజంగానే ఈరోజు తనుజ విజిల్ పొడు అన్నట్టు ఫుల్ ఇచ్చి పడేసింది మాస్గా. ఇది తనుజ ఆడాలనుకుంటే ఇలా ఆడగలుగుతుంది, కానీ తను ఇన్ని రోజులు కొంచెం ఏదో కొన్ని జోన్స్ వల్ల ఆగింది, బట్ ఇలా ఆడాలి. సో కళ్యాణ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తారు. ఏంటంటే సంజన గారు లాస్ట్ వీక్లో, అంటే మీరు ఒక జెన్యూన్ పర్సనే, కాకపోతే ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు ఒక స్టాండ్ అనేది తీసుకుంటారు అని చెప్పేసి, అండ్ లాస్ట్ వీక్ నాకు ఆ స్టాండింగ్ కనబడలేదు, అండ్ ఆల్సో మీరు ఆడుతున్నట్టు ఏం కనబడట్లేదు, ఎంతసేపు మాట్లాడుతున్నట్టు అందరితో అని చెప్పేసి ఉంది. సో మళ్ళీ అది ఎందుకు తెలియట్లేదు, మీరేం ఆడట్లేదు అని చెప్పేసి అన్నారు. సో కళ్యాణ్ పాయింట్స్ అయితే నాకు కూడా ఏం వ్యాలిడ్ అనిపించలేదు, ఎందుకంటే అందరి మీద చాలా పాయింట్స్ ఉండే. మళ్ళీ సంజనని ఎందుకు నామినేట్ చేశారేమో, బట్ సో సంజన గారు కూడా నవ్వుతారు, నవ్వి కొంచెం దాన్ని ఫన్నీగానే తీసుకుంటారు, సో మాట్లాడతారు. సో అక్కడ ఇమాన్యుయల్ కొంచెం స్టార్ట్ చేస్తాడు. కళ్యాణ్ నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తా అని చెప్పి కార్డు తీసుకున్నావు, అండ్ ఎవరిని నామినేట్ చేస్తున్నావు అంటే కళ్యాణ్ అంటాడు ఆల్రెడీ ఆ పాయింట్స్ మాట్లాడేసి నామినేట్ చేశారు కదా అంటే, ఇక్కడ ఇమాన్యుయల్ ఒక మాట అంటారు, అసలు నువ్వేమని చెప్పి నామినేట్ చేస్తావు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, నేనే కాదు అందరూ వెయిట్ చేస్తుంటే నువ్వు ఏంటి ఇది ఇలా చేసావు, అండ్ అంటే నీకు పవన్ రితు చేసిన వెనుపోటు కన్నా నువ్వు నాకు చేసింది ఎక్కువ అని చెప్పేసి కూడా మాట అనేస్తాడు. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఓపెన్గా చెప్పేస్తాడు, కళ్యాణ్ వచ్చేసి తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు, కానీ ఇప్పుడు సంజనాని చేశారు. సో తనుజాని నామినేట్ చేస్తా అంటే నేను కార్డు ఇచ్చాను, లేకపోతే నేను చేసేవాడిని తనుజాని, నాకు పాయింట్ ఉంది అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత కళ్యాణ్తో నీ మాట కూడా అంటాడు ఇమాన్యుయల్, ఏంటంటే అందరూ బిగ్ బాస్ ఈవెన్ నువ్వు తనుజ మీద ఎలాంటి పాయింట్ మీద నామినేట్ చేస్తావు అని చెప్పేసి నేనే కాదు, హౌస్ మేట్సే కాదు, ఈవెన్ బిగ్ బాస్ కూడా షో కూడా వెయిట్ చేస్తున్నాడు, ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, అలాంటిది నువ్వు దాన్ని తప్పించుకున్నావు, సో ఇది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు, నువ్వు ఆడేది నాకు నిజంగా నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తాడు. నిజంగా నచ్చలేదు యాక్చువల్గా కళ్యాణ్ మళ్ళీ ఎందుకు ఇంత ఫ్లిప్ అయ్యాడు, మళ్ళీ ఏంటో మళ్ళీ ఇదైతే నాకు కళ్యాణ్ది నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మాట ఇచ్చి నామినేషన్ తీసుకొని తన్ని నామినేట్ చేయకుండా, అంటే తను ఆల్రెడీ నామినేట్ అయిపోతే నామినేట్ చేయాలి, ఇప్పుడు ఎట్లంటే ఆయుష్ ఆల్రెడీ నామినేట్ అయ్యింది దివ్య చేతిలో, మళ్ళీ రితి వచ్చి మళ్ళీ నామినేట్ చేస్తుంది కదా, సో తను కూడా చేసేది ఉండే, చేయకుండా మళ్ళా సంజన గారిని ఎందుకు చేశాడో తెలియదు. సో అదైతే నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ట్ అయితే నేను ఏం చేయలేను, ఐమ్ సారీ, బట్ నాకైతే కళ్యాణ్ ఆడిన ఆర్ట్ అయితే నాకు కరెక్ట్గా అనిపించలేదు, వ్యాలిడ్ అనిపించలేదు. అండ్ సంజన గారు వచ్చేసి తను కొంచెం డిఫెండ్ చేసుకుంటారు, సంజన ఓపెన్గా అనేస్తుంది నీ ఆటనే లేదు, ప్రియా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేకప్ అయిపోయావు, అప్పుడు వేకప్ అయ్యి నువ్వు అప్పుడు లేసి అయ్యో నేను ఆడాలి ఏదో చేయాలని చెప్పేసి అప్పుడు నువ్వు తనుజని ఒక సెలబ్రిటీ చుట్టూ తిరిగితే ఏదో కంటెంట్ వస్తుందని చెప్పేసి, లేకపోతే అతన్ని తిరుగుతున్నావు తప్ప నీ ఆట ఏం లేదు అని చెప్పేసి అంటది. సో నిజంగా కళ్యాణ్ తన్ని నామినేషన్ చేసేటప్పుడు ఎంత సాలిడ్ పాయింట్ పెట్టి ఎంత డిఫెండ్ చేసుకున్నాడో, తను నామినేట్ చేసే వెళ్ళినప్పుడు అసలు పాయింట్సే లేవు, బేస్లెస్గా ఉండే నాకైతే నామినేషన్. సో సో ఆల్మోస్ట్ నామినేషన్స్ అన్నీ జరిగిపోయాయి. సో గౌరవ్కి ఉన్న పవర్, కెప్టెన్ గౌరవ్కి వచ్చేసి పవర్ ఉంటుంది కదా, ఒకరిని సేవ్ చేయాలి.
సో కెప్టెన్ గౌర్ని బిగ్ బాస్ అడిగితే ఆయిషాని సేవ్ చేస్తారు. యాక్చువల్గా నేను ఈ వీక్ ఆయిషా ఉంటుంది సంథింగ్ జరగవచ్చు అనుకున్నాను. ఆయిషా సేవ్ అయిపోయింది. ఆయిషా నిజంగా సేవ్ అయిపోయింది. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడున్నారు టోటల్గా నామినేషన్స్లో ఇప్పుడున్న వాళ్ళు వచ్చేసి రీతు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన అండ్ దివ్య. మర్చిపోయాను, సంజన గారు కూడా నామినేట్ చేస్తారు కదా, మర్చిపోయాను చెప్పడం. సో సంజన గారు వచ్చేసి దివ్యని నామినేట్ చేస్తారు. సంజన గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్తారు. అంటే చెప్పాలంటే డైరెక్ట్గా చెప్తుంది, నీ వల్లనే నాకు భరణికి కొంచెం డిస్టెన్స్ వచ్చింది, భరణి గారు అందుకే వెళ్ళిపోయారు అని చెప్పేసి. సో నువ్వు వచ్చేసి ఇక్కడ డిస్టర్బెన్స్ చేసావని చెప్పేసి చెప్తారు. సో దివ్యని నామినేట్ చేస్తుంటాను. సో వీళ్ళైతే నామినేట్ అయ్యారు. రితు, సాయి, రాము, తనుజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్య. సో వీళ్ళు నామినేట్ అయ్యారు. సో చూడాలి. సో ఇది కాకుండా ఒక పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను కదా, అదేంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీరు వచ్చింది ఎందుకో మీకు క్లారిటీ లేదు. నాకు తెలిసి మీరు ఆడడానికి రాలేదు, మీరు జస్ట్ టైంపాస్ చేయడానికి వచ్చారు. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎందుకు పంపించారు మిమ్మల్ని అండ్ నిజంగానే ఏమనిపించలేదు. అండ్ ఆయిషా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయిషా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండే. లైక్ తను వచ్చింది అన్నప్పుడు డెఫినెట్గా బిగ్ బాస్ ఆల్రెడీ ఆడి వచ్చిన అమ్మాయి కదా, డెఫినెట్గా తను ఒక మంచిగా స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుందో లేకపోతే ఆట ఆడుతుందేమో అనుకున్నాను. అసలు ఇక్కడ ఆటనే లేదు. ఎంతసేపు అవతలలో మిస్టేక్ ఉంది. ఈమె వచ్చింది, ఆయిషా వచ్చింది ఇక్కడ కరెక్ట్ చేయడానికి ఒక మనిషిని, లేకపోతే తన ఆట ఏందో చూపించుకోవడానికి, నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాదు ఇంకో పాయింట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకపోతే నామినేషన్స్లో ఈ నామినేషన్స్ అనేది వాళ్ళు చేసిన వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏదైతే జర్నీ చేస్తున్నారో అక్కడ వాళ్ళ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యి, ఇప్పుడు ఒక పర్సన్ వల్ల నీకు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల నువ్వు డిస్టర్బ్ అయినందుకు అప్పుడు ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేయాలి. కానీ ఇంట్లోకి పంపించడానికి నాకు అడ్డొస్తున్నారు, నా ఆటలో అడ్డొస్తున్నారు అన్న వాళ్ళని నువ్వు పంపించడానికి ప్రయత్నించు. అంతేగాని వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఇంకోళ్ళతో ప్రాబ్లము, లేకపోతే వాళ్ళు కలిసి ఉన్నారని చెప్పి ప్రాబ్లం అంటే నాకు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక మంచి బాండ్ లేదని చెప్పి నామినేట్ చేస్తున్నారు ఇక్కడ. అసలు దీనికి నామినేట్ చేస్తున్నారు. అసలు నామినేషన్స్ కంటే అసలు అర్థమే తెలియదు వీళ్ళకి అనిపించింది నాకైతే. నామినేషన్స్ అంటే నువ్వు ఆడే ఆటలో ఏదైనా అడ్డంకి వచ్చిందంటే ఆ అడ్డం తొలగించడానికి ఇంట్లోకి పంపించడానికి నామినేట్ చేయాలి. కానీ నామినేషన్ని పదాన్ని వీళ్ళు అసలు దానికి ఉన్న పవర్ కానీ దానికి ఉన్న విలువ కానీ వీళ్ళు మొత్తం చేంజ్ చేసేసారు. మొత్తం టోటలీ చేంజ్ చేశారు ఈ సీజన్లో. ఎంతసేపు పక్కోళ్ళ ప్రాబ్లమ్స్ లేకపోతే పక్కోడు తప్పు చేస్తున్నారు, వాడు తప్పు చేస్తే చెయ్యని భయ్యా, వాళ్ళు తప్పు చేస్తే చేయని మామ, మనకెందుకు, మన ఆట మనం ఆడుకోవాలి కదా. వాళ్ళు తప్పు చేయడం వల్ల అలా తప్పు చేసుకుంటూ పోతే జనాలు వాళ్ళనే తీసేస్తారు కదా మామ. సో నువ్వైతే నీ ఆటను క్లారిటీ ఉంటే నువ్వే విన్ అవ్వచ్చు కదా. వాళ్ళ తప్పులు సరిదిద్దడం వల్ల వాళ్ళు కూడా రేజ్లో టాప్లోకి వస్తారు కదా. చెప్పాలంటే నీ 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 అడ్డంకులు నువ్వే పెంచుతున్నట్టు అవుతుంది. సో లిటరల్లీ నాకు పర్సనల్లీ బిగ్ బాస్ని చూస్తున్నాను ఈ రోజుల్లో, నాకు పర్సనల్ అనిపించేది ఏంటంటే వీళ్ళకి అసలు నామినేషన్స్ గురించి అర్థమే తెలియదు. ఎవరిని నామినేట్ చేయాలని వీళ్ళకి క్లారిటీ లేదు. ఎంతసేపు పక్కోడు ఎట్లా ఆడితే ఏముంది, మన ఆట ఏందనేది ఆలోచించాలి, వీళ్ళకి అది లేదు. అండ్ అది గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ చేయండి నా వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. యా, థ్యాంక్ యూ గైస్. Till the time, this is Banu signing off. Bye bye.